వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్. మిట్మానేర్ గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించాలి. మిట్మానేర్ గ్రామ ప్రజలకు ఉపాధి కల్పించాలి. మిట్మానేర్ గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కారిడార్ ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. కారిడార్ ఏర్పాటు చేయాలి. బేషరతుగా కారిడార్ ఏర్పాటు చేయాలి. ముప్పు గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించాలి. ముప్పు గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించాలి. యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామం లోపల సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల వారి సమస్యలను తెలుసుకోవడానికి ఈరోజు పత్రికా సమావేశం సందర్భంగా సందర్శించడం జరిగింది. మరి ఇలా ముప్పు గ్రామాల ప్రజల పరిస్థితి చూస్తే వాళ్ళ త్యాగానికి వెలగట్టలేని పరిస్థితి ఇలా మనం అర్థం చేసుకోవాలి. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అంగు ఆర్భాటంగా మిట్మానేర్ గ్రామాల ప్రజలకు ఎంతో ఆర్భాటంగా చేస్తామని చెప్పి 10 ఏళ్ల కాలాన్ని నిర్వీర్యం చేసి ఇవాళ అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఇలా రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడింది. మరి వేరే ప్రాంత ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా మరి ఇక్కడ రైతాంగం త్యాగం చేసిన ఉద్దేశం మంచిదైనప్పటికీ వారికి ఎంత ఇచ్చినా కూడా ఇలా ప్రభుత్వాలు వెలగట్టలేని పరిస్థితి. మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి కూడా కనీసం ఉపాధి కూడా కల్పించే పరిస్థితి లేకుండా దిక్కుదోచిన పరిస్థితి ఇలా రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం. అదే సందర్భంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో సందర్భాలలో మీటింగ్ పెట్టి సభలు పెట్టి మేము అధికారంలోకి వస్తే ఈ ముప్పు గ్రామాల ప్రజలకు కారిడార్ ఏర్పాటు చేసి చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి ఇలా అధికారంలోకి వచ్చి దాదాపుగా ఇంకో రేపో మాపైతే 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా మరి ఆ కారిడార్ దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కూడా ఎక్కడ కనబడడం లేదు. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా అన్నమో రామచంద్ర అని చెప్పి సద్దులు మూట కట్టుకొని రోడ్డు మీద దినసరి కూలీ లెక్క ఇలా రైతాంగాన్ని రోడ్డు మీద నిలబడిన పరిస్థితి ఇలా ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా చేస్తుంది. కాబట్టి మరి మీరు ఇచ్చిన మా హామీ ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదికన మరి ఇక్కడ ఉన్న ముప్పు గ్రామాల ప్రజలకు కారిడార్ ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు చదువుకున్న యువతి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి సందర్భంగా మరి పత్రికా సమావేశం సందర్భంగా ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీనే కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఇలా ముప్పు గ్రామాల ప్రజల తరఫున అందరి తరఫున ఇలా సిపిఎం పార్టీగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కారిడార్ ఏర్పాటు చేయకపోతే మాత్రం రానున్న రోజుల సిపిఎం పార్టీ జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ ముప్పు గ్రామాల ప్రజలను ఐక్యం చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించేందుకు కూడా వెనుకడుగా ఏమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా బేషరతుగా కారిడార్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి సందర్భంగా పత్రికా ముఖంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మాకు ఉపాధి పని చేద్దామంటే సద్దులు కట్టుకొని ఈ ఊరికి ఆ ఊరికి పల్లెల కొట్టు పోతున్నాం. మా భూములు పోయినాయి, మా జాగాలు పోయినాయి, మా ఇండ్లు పోయినాయి. మాకు బతుకుదేరు కరువు అయిపోయింది. బతుకుదామంటే ఏం పని లేదు. పని లేక బాధపడుకుంటా మేము అది చేస్తున్నాము. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళింది. మాకు 5,04,000 ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. ఉపాధి కల్పిస్తామన్నారు, ఉపాధి కల్పించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 5,04,000 ఇప్పిస్తామన్నారు, అది లేదు ఇది లేదు, దానికోసం లేదు మొదలు లేదు. కారిడార్ ఏర్పాటు చేసి మాకు ఉపాధి కల్పించాలి అని కోరుకుంటున్నాం. మాకు ఉపాధి గత ప్రభుత్వం ఏం చేయలేదు. ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా చేయాలని కోరుకుంటున్నాం.